హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజున చామదుంపల కర్రీ చట్నీని పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని ఆవాలు కొంచెం వేసుకోవాలి, శనగపప్పు కొంచెం, జీలకర్ర కొంచెం వేసుకోవాలి, ఆనియన్స్ కొంచెం తగినంత వేసుకోవాలి, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొంచెం, టమాటాలు వేసుకోవాలి, 5 నిమిషాల గ్యాప్లో వేసుకోవాలి అది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చక్కగా తిప్పుకొని మొత్తం కూడా తిప్పుకోవాలి. ముందుగా టమాటాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గటానికి మనం ఇది వేసుకోవాలి, సాల్ట్ తగినంత వేసుకోవాలి, పసుపు కొంచెం వేసుకొని చక్కగా దాన్ని కూడా తిప్పుకోవాలి. ఎందుకంటే ఈ టమాటా ముక్కలు మగ్గాలంటే ఉప్పు పసుపు వేసుకొని కూడా దాన్ని కూడా చక్కగా తిప్పుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇదంతా తిప్పుకొని ముక్క పట్టేటట్టుగా పసుపు సాల్ట్ కూడా వేసాం కాబట్టి అది తిప్పుకుంటే చక్కగా ముక్కకు పట్టేసింది. ముక్కలు కలిసేటట్టుగా తిప్పుకోవాలి మొత్తం కింద పైకి. కొంచెంసేపు మగ్గనిద్దాం మూత పెట్టుకుని. ఓకే ఫ్రెండ్స్, ముక్క కూడా చాలా వరకు మగ్గిపోయింది కాబట్టి వీటిని 2 నిమిషాలు ఉంచుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముక్క మగ్గిపోయింది కాబట్టి కారం వేసుకుందాం. తగినంత కారం వేసుకోవాలి. ఒక స్పూను మంట ఉంటే కనుక పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు కారం కూడా మంట ఉండే పని అయితే కనుక తక్కువగా వేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం వేసాం కాబట్టి అడుగంటిది కాబట్టి చింతపండు పులుసు ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి దాన్ని పిసికి చక్కగా దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ నీళ్ళు, చింతపండు నీళ్ళు. తిప్పుకుందాం. చక్కగా తిప్పుకొని దీన్ని చక్కగా తిప్పుకోవాలి. మొత్తం తిప్పుకోవాలి ఫ్రెండ్. ఇవన్నీ తిప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓకే మగ్గిపోయింది. దీన్ని చక్కగా మళ్ళీ కొంచెంసేపు మగ్గనిద్దామట. ఇప్పుడు మగ్గింది కాబట్టి 2 నిమిషాలు అయిపోయింది కాబట్టి చామదుంపలో ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా ముక్క పట్టేటట్టుగా మొత్తం మనం వేసుకున్నవన్నీ ఉప్పు, కారం, పసుపు వేసాం కాబట్టి దీంట్లో మళ్ళీ ఇవన్నీ కూడా చక్కగా ముక్కలు తిప్పుకోవాలి. ముక్కకు పట్టాలి కాబట్టి చామదుంపల ముక్కలకి. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి, అడిగంటిపోతూ ఉంటుంది. కొంచెంసేపు ఉడకనిద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చక్కగా ఉండేటట్టుగా కొంచెం అడిగంటిది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని దీంట్లో మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత తిప్పుకోవాలి. ఎందుకంటే అడగంటుకోకుండా చూసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ కూడా, లేకపోతే ఎక్కువ మంట పెట్టినా కానీ మళ్ళీ అడుగంటిపోతూ ఉంటుంది, ఊరిని అడుగంటిపోద్ది. చూసి చేసుకుంటూ ఉండాలి. చాలా టేస్టీగా ఉండిద్ది కర్రీ మాటికి. శాంతం పులుసు కాకుండా ఇగురు కాకుండా చక్కగా గుజ్జుగా ఉండేటట్టుగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెడీగా ఉంది కాబట్టి దాంట్లో కొత్తిమీర కొంచెం వేసుకొని దాన్ని ఇప్పుడు తిప్పుకుందాం. వీడియోస్ చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.